వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ. నేను ప్రీవియస్ వీడియోలో రోజ్ పెటల్స్తో ఎలా మాలను తయారు చేసుకోవాలో యూనిక్గా చూపించాను కదా. సో అక్క కూతురి ఫంక్షన్ కోసం జడబిళ్ళల్ని మేమే ఓన్గా తయారు చేసాము. వాటిని కూడా మీతో షేర్ చేస్తానని చెప్పాను. సో ఇప్పుడు వాటినే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా కొంచెం నేను యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, పెద్ద రేఖను తీసుకోవాలన్నమాట. ఆ పెద్ద రేఖలో చామంతి పువ్వు కూడా కొంచెం ఆ సైజులో ఉండేటట్టుగా హాఫ్కి పెట్టాలి. మరి రోజ్ పెటల్ కవర్ అయిపోయే విధంగా కాకుండా కొంచెం పెటల్ బయటకు కనిపించే విధంగా పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. చాలా బాగున్నాయండి. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని. మీరు కూడా కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. ఏ ఫంక్షన్కైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్గా మనం కూడా పెళ్లి కూతుర్లో పెట్టుకోవాలని లేదు, మనం కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి లిల్లీ పూలు ఉంటాయి కదా, వాటిని కూడా గుచ్చడం జరిగింది. సో అవి పెట్టేసి వీటిని మనం ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే మనం థ్రెడ్స్తో కడతాము, వాళ్ళు అక్కడ అట్ట పెట్టి అట్టకి కుట్టేస్తారనమాట. జస్ట్ ఇంకా అలా పెట్టేసుకొని కట్టేసుకునేటట్టుగా. సో మనం ఇక్కడ ప్రతి బిల్లను కూడా మనం టై చేసుకోవాల్సి ఉంటుంది థ్రెడ్తో. సో ఈ విధంగా ఉంటుందండి. నేను ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాము. చాలా బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. సో పెళ్లి కూతురికి జడకి కూడా కంఫర్టబుల్గా అంతా చాలా బాగా కుదిరాయి అన్నమాట. ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా చేసుకున్నాము. బట్ ఇది వేరే పెటల్ దండ ఉంటే ఇంకా అది కూడా పెడదామని ట్రై చేసాం, కానీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు. పైన కొంచెం కొప్పు టైప్లో ఉంటాయి కదా మనకి, అలాంటివి ఒకటి తీసుకున్నాం అనమాట. అది పెట్టేసిన తర్వాత ఇలా పువ్వులన్నీ కూడా డెకరేట్ చేయడం జరిగింది. ఈ డెకరేషన్ మొత్తం కూడా మా కజిన్ సిస్టర్ చేసిందనమాట, భాగ్యశ్రీ. తను బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తుంది ఇలాంటివి. సో మేము కలిసి నైట్ టైము ఇవన్నీ పువ్వులు గుచ్చుకునే కార్యక్రమం పెట్టుకొని మార్నింగ్కి ఇలా తయారు చేసామన్నమాట. సో మనం మనీ సేవ్ చేసుకోవచ్చండి ఈ విధంగా. మనం కొంచెం యూనిక్గా నార్మల్ వేలో కాకుండా కొత్తగా ఇలా ట్రై చేసుకోవచ్చు. మేము ఇలా ట్రై చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చోకర్, ఈ సెట్స్ అన్నీ కూడా మేము ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనే డీటెయిల్స్ని నేను గిరిజా నర్సింగ్ క్రియేటివిటీలో పెట్టాను. కన్ఫామ్గా చూడండి. జడైతే చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సో ఫోటో స్టిల్స్ కోసం తన్ని అటు ఇటు తిప్పించి ఎక్కడ పడితే అక్కడ ఫోటోషూట్ చేయడం జరిగిందనమాట. సో టోటల్లీ పెళ్లి కూతురు గారు ఇలా ముస్తాబైపోయారు. చాలా అందంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కన్ఫామ్గా ఆ తలపై పెట్టిన సెట్, నెక్స్ట్ ఇయర్ రింగ్స్, చోకర్, హిప్ బెల్ట్స్, ఇవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాం ఏంటనే ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఒక వీడియో చేసి పెట్టానమాట. మన గిరిజా నర్సింగ్ క్రియేటివిటీలోనే పెట్టాను. ఒకసారి చెక్ చేస్తే థంబ్నెయిల్ కనిపిస్తుంది. పెళ్లి కూతురు డెకరేషన్ ఎలా ఉందో వన్స్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.